ఏం పర్లేదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన ప్రతి దేవుని బిడ్డకు హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డారా, మనము దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ప్రభువు ఉంటానని సెలవిచ్చిన మాట ప్రకారంగా మనం ప్రభు నామంలో కూడి ఉన్నాం గనక ఆయన మన మధ్యలో ఉన్నాడు, మన మాటలు ఆలకిస్తున్నాడు. మనము పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్య భాగంలో నుండి మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము ఒక వాక్య భాగాన్ని చదువుకొని దాన్ని ధ్యానించుకుందాం. యెహోవా 2వ అధ్యాయము. సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరిను బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడా నేను. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవ గనక వారిద్దరు ఎరికోకు ప్రయాణము చేశారు. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడన్నాను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పాను గనక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 70 మంది దూరంలో నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచింది. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను గనక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయారు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. దేవునికి స్తోత్రములు. వారు 11వ వచనం చదువుతున్నారు. వారు ఇంకా వెళుతూ మాట్లాడుతుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడన్నాను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు చదివిన వాక్య భాగంలో రిపీటెడ్గా 2 వ్యక్తుల గురించి రాయబడింది, ఎలీషా, ఏలియా. ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఏలియాను దేవుడిచ్చాడు. ఏలియా రాజులను అభిషేకించాడు. చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఆహాబు రాజు కాలంలో ఆహాబు పొరుగున ఉన్నటువంటి నాబోతు ద్రాక్ష తోటను కావాలని అడిగినప్పుడు నాబోతు ఇవ్వలేదండి. ఇవ్వకపోతే ఆహాబు మూతి ముడుచుకొని ముఖం మార్చుకొని పోయి ఇంట్లో మంచం మీద పడుకొని ఉన్నాడు.
పడుకొని ఉంటే మా భార్య అడిగింది యెజబెలు, ఎందుకు నువ్వు మూతి ముడుచుకొని ముఖం మార్చుకొని పండుకున్నావు? నువ్వు ఇశ్రాయేలుల రాజువు కదా, నాబోతు ద్రాక్ష తోట ఇయ్యనందుకు నువ్వు ముఖం మార్చుకున్నావా? నేనే నీకు ఇప్పిస్తా అని అధికారము ఆ యెజబెలు తీసుకొని రాజు అధికారాన్ని దుర్వినియోగం చేసి నాబోతు ద్రాక్ష తోటను ఆహాబుకి ఇప్పించడం జరిగింది. అయితే నాబోతును చంపేపిచ్చి ఆ పొలాన్ని ఆక్రమించుకుంటే ఏలియా ప్రవక్త వెళ్ళి ముక్కు సూటిగా ఖండించాడు. ఇదిగో, నాబోతు ద్రాక్ష తోటను నీవెక్కడ ఎందుకు ఆక్రమించుకున్నావు? అది దేవునికి ఇష్టమైన కార్యము కాదండి. దేవునికి వేరొకరి పొలము కానీ వేరొకరి వస్తువు కానీ అన్యాయంగా ఆక్రమించడము అది దేవునికి ఇష్టమైన కార్యము కాదు అని యెషయా గ్రంథంలో వ్రాయబడింది. ఒకడు ఒకని సొత్తును అపహరించడము అది దేవుడు ప్రభువు మెచ్చదగిన కార్యం కాదు అని ఉంది. ఆహాబు నాబోతు ద్రాక్ష తోట తీసుకున్నప్పుడు ముక్కుసూటిగా ఖండించింది ఎవరు అంటే ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త దగ్గర శిష్యునిగా ఎలీషా ఉన్నాడండి. శిష్యునిగా ఎలీషా ఉండక మునుపు అతడు ఒక పెద్ద భూస్వామి యొక్క కుమారుడు అన్నట్టు. ఎంతో పెద్ద స్థలాన్ని దున్నుకునే వ్యక్తి. 12 అరకల ఎద్దులు, నాగలి ఇవన్నీ ఉన్నాయి. ఒక్క రెండు ఎడ్లు ఒక నాగలి కలిపి భూమిని దున్నగలిగితే ఒక రోజులో 2.5 ఎకరాలు దున్నగలుగుతాయంట. అలాంటప్పుడు 12 అరకల నాగన్లు దున్నుతున్నప్పుడు ఎంత పెద్ద పొలం, దాదాపు 30 ఎకరాల స్థలాన్ని ఒకరోజే దున్ని అంత పెద్ద భూస్వామి కుమారుడు అన్నట్టు ఎలీషా. అయితే ఎలీషా ప్రవక్త ఏలియా దగ్గర శిష్యునిగా ఉన్నాడు. దేవుడు ఏలియా ప్రవక్తను రాజులను అభిషేకించడానికి వాడుకున్నాడు. ఈరోజు ఎలీషా ప్రవక్త గురించి చెప్పడానికి ఉపోద్ఘాతంగా ముందు విషయాలన్నీ చెప్తున్నాం. గత కొద్ది నెలలుగా మనం ధ్యానిస్తున్న అంశము ఒక వ్యక్తి యొక్క సాక్ష్యము తన దృష్టిలో ఏమై ఉంది, దేవుని దృష్టిలో ఏమై ఉంది, తనను చూచే ఎదుటివారి దృష్టిలో ఏమై ఉన్నది అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎలీషా ప్రవక్త గురించి ధ్యానించబోతున్నాం గనక ఎలీషా ఏలియా దగ్గర శిష్యునిగా పనిచేశాడు. అది ముందు చెప్పేది. ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడంటే చక్కగా నేర్చుకుంటాడు, అనుకరిస్తాడు. గురువు ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడడం, ఏ విధంగా నేర్చుకోమని చెప్తాడో అలాగ నేర్చుకోవడం. గురువు దగ్గర శిష్యుడు గట్టిగా అరిచి మాట్లాడలేడు, ఆర్డర్స్ ఇవ్వలేడు. శిష్యునికి తగిన నోరు అది సాత్వికంగా ఉంటుంది, నేర్చుకున్నట్టుగా ఉంటుంది. నోటిలో కూడా చాలా తేడా ఉంటుంది తెలుసా అండి. గురువు మాట్లాడినప్పుడు ఒరేయ్ ఇక్కడ రా, యజమానుడు దాసునితో మాట్లాడినప్పుడు ఎంత అధికారికంగా మాట్లాడతాడు, గురువు శిష్యునితో మాట్లాడినప్పుడు ఎంత అధికారికంగా మాట్లాడతాడు. ఏలియా దగ్గర ఎలీషా శిష్యుడు. బైబిల్ గ్రంథంలో మోషే దగ్గర యెహోషువ శిష్యుడు. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు. పేతురు, యోహాను, యాకోబు, బర్తిమయి, తోమా, అల్ఫై, జబదయి కుమారులు యోహాను, యాకోబు, తద్దయ్య అని మారు పేరు కలిగిన లెబ్బయి, ఇలాగ 10 పేర్లు మనము మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కానీ మార్కు సువార్తలో కానీ చూస్తే మనకు ఆ పేర్లు కనబడతాయి. సరే, విషయం ఏంటి అనంటే ఒక శిష్యుడు గురువు దగ్గర ఎలాగ ఉంటాడు. ఏలియా దగ్గర శిష్యుడుగా ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆ ఎలీషా ప్రవక్త యొక్క జీవితం ఏంటి, అసలు ఎలీషాను దేవుడు ఎందుకు ఏర్పరిచాడు అనంటే
ఏలియాకు బదులుగా ఉండడానికంట. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. ఆ మాట కూడా నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యేహూకు పట్టాభిషేకం చేయుము. నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మేహోలా వాడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయమని దేవుడు చెప్తుండే ఏలియాకు. దేవుని బిడ్డ, రాజులను ప్రవక్తలను అభిషేకించిన వ్యక్తి ఏలియా. ఆ అట్టి ఏలియా దగ్గర శిష్యునిగా అభిషేకింపబడిన ఎలీషా ఉన్నాడు. ఎలీషాను దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఎలీషాకున్న మంచి లక్షణాలు ఏంటి? ఎలీషా యొక్క జీవితం ఏంటి? అది మనం ఇప్పుడు ధ్యానించుకునేది. ఒక వ్యక్తి అన్నప్పుడు ఆ వ్యక్తికి ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ఆ ప్రవర్తనలో మాటలు, చూపులు, తలంపులు, క్రియలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు అన్నీ వస్తాయండి. అన్నిటిని చూసి అతడు ఎలాంటి ప్రవర్తన గలవాడు అని చెప్తారు. ఒకవేళ బాగా తినేటోడు అనుకోండి, అబ్బా తిండిపోతోడు ఉన్నాడు అనుకుంటారు. ఊరికే వాగుతూ ఉంటుంది అనుకోండి, పదురుబోతులాగా మాట్లాడతాడేంటి అంటారు. ఊరికే నిద్రపోయింది అనుకోండి, నిద్రపోతులాగా ఉన్నాడేంటి అంటారు. అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏంటి అనేది మనము తెలుసుకోగలుగుతాం. ఎలీషా ప్రవక్తగా దేవుడు ఏలియాకు అభిషేకించు ఎలీషాను అని చెప్పినప్పుడు ఎలీషా లోపల ఉన్న సుగుణాలను చూసి నచ్చి అభిషేకించమన్నాడు. కానీ దారిలో పోయే దానయ్యలందరినీ దేవుడు నాకు కావాలా అని ఏమనుకోడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు దేవుడు వారికి తోడై ఉంటాడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా దేవుడు అతనికి తోడై ఉండెను అని బైబిల్లో ఉంది. హిజ్కియా యెహోవాను హత్తుకున్నాడు గనుక, దావీదు అనుసరించినట్టు యథార్థంగా ప్రవర్తించాడు గనుక దేవుడు అతనికి తోడుగా ఉండెను, పోయిన చోటెల్లా అతనికి జయం ఇచ్చెను అని ఉంది. కనుక దేవుడు ఒక్కొక్కరికి తోడుగా ఉండాలనంటే ఆ ప్రవర్తనను చూస్తాడు. ఇప్పుడు నీవు నేనైనా ఒకరు ఊరికి గయ్యాలితనం చేసి చాలా గొడవలు పెట్టింది అనుకోండి అందరితోటి, అటువంటి గొడవలు పెట్టే వ్యక్తులతోటి ఉండరు. ఎక్కడ పోయినా తిండిబోతులాగా ఇష్టం ఉన్నట్టు తిని ఆవురావురమన్నట్టు ప్రవర్తిస్తే చిచి ఇట్లాంటి తిండిబోతులతో నేనుంటే నా పేరు కూడా పాడైద్ది అనుకుంటాం కదా. దేవుని బిడ్డలారా, ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులను దేవుడు కోరుకుంటాడు. అంతేకాదు ఆ క్యారెక్టర్ లేని వ్యక్తులైనా కూడా దేవుడు వారిని దూరపరచడు. కానీ వారి ప్రవర్తనను మార్చి వారికి సుబుద్ధి అలవాటు చేసి సుగుణాలను పెంపొందించి అప్పుడు వారిని దేవుడు తనవారిగా వాడుకుంటాడు. ఫిలోమోను పత్రిక బైబిల్లో ఉందండి. ఆ ఫిలోమోను పత్రికలో ఫిలోమోనుకు అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తాడు. ఎవరి గురించి రాస్తాడంటే ఒనేసిము గురించి రాస్తాడు. ఒనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు అతడు ప్రయోజనమైన వాడు. అతడు మరి చాలా ప్రయోజనమైన వ్యక్తి. నా బంధకాల్లో నేను ఆ కుమారుణ్ణి కన్నా అని పౌలు భక్తుడు రాస్తాడు. అంటే పౌలు భక్తుడు దేవుని విషయం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి చెరసాల్లో ఉంటే ఆ చెరసాలలో ఒనేసిము కూడా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పిన సువార్త ద్వారా ఒనేసిము మారు మనసు పొందితే ఆ మారు మనసు పొందిన ఆ ఒనేసిము గురించి ఫిలోమోను పత్రిక రాస్తాం. నేను ఎందుకు చెప్తున్నా, మునుపు నిష్ప్రయోజనమైన వారే ఉండొచ్చు, పనికి మాలిన వారే ఉండొచ్చు, పనికిరాని పాత్రాన్ని పారవేయబడి ఉండొచ్చు, త్రోసివేయబడి ఉండొచ్చు. అలాంటి వారిని దేవుడు పనికొచ్చే వారిగా వాడతాడు. ఉపయోగం లేదు అనుకున్న దాన్ని ఉపయోగపరిచే విధంగా చేస్తాడు. మా ఇంట్లో
చాలా సంవత్సరాల నుండి 1920 నుంచి 1920 కాదండి, సారీ, 1999లో నా భర్త గారిని ప్రభువు తన దగ్గర పిలుచుకున్న తర్వాత మేము కొంచెం ఇల్లు కట్టి కిరాయిలకు ఇచ్చేసాం. ఎందుకంటే మరి నేనేమి జాబ్ చేయను, మరి నా పిల్లల పోషణ నా మీద పడిపోయింది. నా భర్త గారు ఉద్యోగం చేసే వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే, వడ్డీలకు ఇచ్చేది, వడ్డీ వ్యాపారం చేసేది, ఇలాంటివన్నీ దేవుని బిడ్డలకు దేవుడు చెప్పలే. అట్లాంటి అక్రమమైన పద్ధతులు, లంచాలు, వడ్డీలు, అక్రమంగా తీసుకోవడం, అవన్నీ దేవుడు చెప్పలే. మరి సరే, ఆ యొక్క కష్టార్జితంతో టెనెంట్స్ ఉండడానికని కొన్ని పోర్షన్స్ కట్టి ఇచ్చేసాం. అప్పుడు నాకు చాలా రకాల అనుభవాలను ప్రభువు నేర్పించాడు. ఒక్కొక్క వ్యక్తి ఎలాగూ ప్రవర్తిస్తారు అవన్నీ నేను చూసుకున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక దేవుని బిడ్డల్లాగా బ్రతుకుతున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవైనా కూడా ప్రభు మనతో ఉండి మనకు గైడెన్స్ ఇచ్చి మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డారా, ఈ ఒనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ అతడు ప్రయోజనకరమైన వాడుగా మారిపోయాడు. ఎందుకు? నేను చెప్పిన సువార్తను బట్టి అని పౌలు భక్తుడు లెటర్ రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, మరి ఏలియా దగ్గర ఎలీషా ప్రవక్తగా ఉన్నప్పుడు ఆ ఎలీషా ప్రవక్త యొక్క ప్రవర్తనను బట్టి అనేకులకు అనేక రకాలుగా దేవుడు మేలు చేశాడు. షూనేమీరాలు అని 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంది. ఆమె ఎలీషా ప్రవక్త గురించి ఏమని చెప్తుందంటే, మన యుద్ధకు వచ్చుతూ పోవచ్చున్న వ్యక్తి దైవజనుడు అని నేను ఎరుగుదును. దేవుని బిడ్డ, నిన్ను చూడగానే ఒక దేవుని బిడ్డవు అనే విధంగా గుర్తించే ప్రవర్తన కలిగి ఉండాలి. నీ మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ ఆహారపు అలవాట్లలో కానీ, నీ వస్త్రధారణలో కానీ నీవు ఒక దేవుని బిడ్డవు అని గుర్తించబడే విధంగా ఉండాల. ఎలీషా ప్రవక్త ఒక దైవజనునిగా గుర్తింపబడ్డాడు. షూనేమీరాలంటది, మన యుద్ధకు వచ్చుతూ పోవచ్చున్న వ్యక్తి దైవజనుడు అని నేను ఎరుగుదును. దేవుని బిడ్డ, ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన వారు కావాలి. ఏలియా దగ్గర శిష్యునిగా ఎలీషా ఉన్నాడంటే, అసలు ఎలీషా అనే పేరునకు అర్థమే యెహోవాయే నా రాజు అని అర్థం. అంటే దేవుడే నా రాజు, దేవుని అధికారానికి నేను ఒప్పుకుంటా, దేవునికి నేను లోబడి ఉంటా, నా ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకుంటా అన్నటువంటి ప్రవర్తన ఎలీషా కలిగి ఉన్నాడు. ఎలీషా ప్రవర్తన, ఆయన ఒక దైవజనుడిగా గుర్తింపబడ్డాడు. అంతేకాదు, నా జీవితంలో దేవుడే సర్వస్వము అనుకొని దేవునికే తాను కంప్లీట్గా అప్పచెప్పుకున్నాడు. ఏలియా అభిషేకించిండు అంటేనే, ఏలియా అంత గొప్ప ప్రవక్త ఆ ఎలీషాను కోరుకున్నాడు అంటేనే ఎంత మంచి ప్రవర్తన ఉంటే ఒకరి దగ్గర మనం ఉండగలుగుతాం. మీ ఆఫీసుల్లో మీరు అందరూ పనిచేస్తారు కదండి, మీకు ఒక సమయానికి రమ్మంటే ఇంకో సమయానికి పోతే మిమ్మల్ని ఉంచుకుంటారా? చెప్పిన పని చేయకుండా ఊరికే ఫోన్లు పట్టుకొని కూర్చొని మాట్లాడుతుంటే మీ అధికారులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మనము నమ్మి చెప్పి అప్పచెప్పిన పనిని కరెక్ట్గా చేయగలగాల. ఎలీషా అలాంటి గొప్ప దైవజనుడు. అంతేకాదు, మనం చదివిన వాక్య భాగంలో గురువు అయినటువంటి ఏలియా ఆరోహణమై దేవుని దగ్గరికి వెళ్ళబోతుండు. అయితే అప్పుడు గిల్గాల్ అనే ప్రదేశంలో ఏలియా ఎలీషా ఉన్నారు.
ఏలియా చెప్తున్నాడు ఎలీషాతోటి, మనం బేతేలుకు పోదామని పొమ్మని దేవుడు సెలవిస్తుండు, కనుక నీవు ఇక్కడ ఉండిపో ఎలీషా అంటే, లేదు లేదు నా ఏలినవాడా, నా యజమానుడా, నేను నీతోటి వస్తా. గిల్గాల్ నుండి బేతేలుకి వెళ్ళారు. నేను షార్ట్కట్లో చెప్తున్నా. బేతేలు నుండి ఎరికోకు వెళ్ళారు, ఎరికో నుండి యోర్దానికి వెళ్ళారు. అంటే ఒక స్థలం నుండి ఒక స్థలంకు తిరగడం అంటే ఎంత కష్టమైన విషయం. ఏలియా అంటుండు, దేవుడు నన్ను ఆరోహణము చేయించుకుంటా ఈ లోకంలో నుండి తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. గనక ఎలీషా, నీవు నాకు బదులుగా ప్రవక్తగా ఉన్నావు గనక నీవు ఇక్కడుండు గిల్గాల్లో. లేదు లేదు నా ఏలినవాడా, నీతోటే వస్తా, నేను బేతేలుకి వస్తా. బేతేలు అన్నమాటకు దేవుని మందిరము అని అర్థం, దేవుని ఇల్లు అని అర్థం. గిల్గాలు అన్నమాటకు శాపము దొర్లింపబడిన స్థలము. శాపము దొర్లింపబడిన స్థలంలో నుండి దేవుని ఇంటికి వెళ్తాను అని వచ్చారు. దేవుని ఇంటికి వచ్చిన తర్వాత ఏలియా చెప్తున్నాడు, బేతేలు నుండి నేను ఎరికోకు బొమ్మని దేవుడు చెప్తుండు అంటుడు. ఎరికో అంటే అర్థం ఏందో తెలుసా అండి? ఫ్రాగ్రెన్స్ సిటీ అంటే సువాసన కలిగిన పట్టణము అని అర్థం. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చే దేవుని బిడ్డలు సువాసన కలిగిన జీవితం ఉండాలి. సువాసన అనగా బైబిల్ గ్రంథంలో పరిశీలించి చూస్తే ఐక్యత కలిగి ఉండడము సువాసన, హృదయాన్ని దేవునికి సమర్పించుకోవడము సువాసన. వాటికి రెఫరెన్సులు ఉన్నాయి బైబిల్లో. దేవా, నీవు బలిని కోరువాడవు కాదు, కోరినేట్లను నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలులు అని 51వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు అంటాడు. దేవునికి విరిగి నలిగిన హృదయం ఇష్టమైందండి, అదే సువాసన కలిగింది. ఐక్యతగా నివసించేవారు కావాలి. ఐక్యతలోనే సువాసన ఉంది. 133వ కీర్తనలో ఉంది. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మీరు ఎపఫ్రోదితు వలన కొన్ని వస్తువులు పంపించారు ఫిలిప్పీ సంగమా, అవి నేను పుచ్చుకొని ఏమీ కొదవలేకుండా సంతృప్తి కలిగి ఉన్నా, అవి దేవునికి ఇష్టమును సువాసన కలిగించే సువాసనయునయ్యున్నవి, మనోహరమైన యాగమయ్యున్నవి అంటాడు. అంటే దైవజనుడైన పౌలు భక్తునికి చేసిన సత్క్రియలు ఏవైతున్నాయో అవి సువాసనను వెదజల్లినవి. ఇంకొకటి చెప్తానండి, మనందరికీ తెలుసు, వింటున్న మనకు, చిన్న బిడ్డలు పుట్టినప్పుడు మనం ఏం చేస్తాము, పిల్లలకు సాంబ్రాణి పోగేస్తాం. ఆ సాంబ్రాణిని డబ్బలో పెట్టి అట్లా పెట్టేస్తే సువాసన వస్తుందా? లేదు, నిప్పుల మీద వేస్తేనే సువాసన వస్తుంది, పోగొస్తుంది. ఆ విధంగా క్రైస్తవ జీవితానికి శ్రమలు నిప్పుల కొలిమి. ఆ నిప్పుల కొలిమిలో నువ్వు ఉన్నప్పుడు, ఆ కొలిమిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని మీద సనగకుండా గొనుగకుండా నీవు ప్రవర్తనను కాపాడుకుంటావు చూడు, అదే సువాసన. క్రైస్తవ జీవితానికి సువాసన ఎప్పుడు బయటకు వస్తుంది? శ్రమల్లో బయటకు వస్తుంది. క్రియల ద్వారా సువాసన బయటకు వస్తుంది. ఐక్యత ద్వారా సువాసన వస్తుంది. హృదయాలను దేవునికి సమర్పించుకోవడం ద్వారా సువాసన. ఈజీ థింగ్ చెప్తున్నాండి, 27 సామెతల గ్రంథంలో ఉంది. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును, చెలికాని నోట నుండి వచ్చు మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరచునట. మధురమైన మాటలు వచ్చా? చాలా మందికి మధురమైన మాటలు రావు. కరిసినట్టే మాట్లాడతారు, గొడవపడ్డట్టే మాట్లాడతారు, కసురుకున్నట్టుగా మాట్లాడతారు. అబ్బా, వీళ్ళ నోటికి తగలొద్దు అని అక్కడ నుండి వెళ్ళిపోతారు చాలా మంది. నీ ప్రేమ నీ మాటల ద్వారా తెలుస్తుంది. కొంతమంది ఏమో ఉట్టి మాటలు మాట్లాడతారండి, తేనె వంటి మాటలు మాట్లాడతారు. క్రియలు చూస్తే కత్తుల్లాగా ఉంటాయి అన్నట్టు. అది కూడా దేవునికి ఇష్టం లేదు. హృదయాంతర్భాగంలో నుండి నీవు సేవిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక ఆయన బిడ్డమని చెప్పుకుంటున్న మనం కూడా చాలా ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. అది ఉద్యోగ స్థలమైనా, కుటుంబ స్థలమైనా, ఇంకెక్కడైనా కూడా నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి. సరే, నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే,
ఎలీషా ప్రవక్త తన ప్రవర్తన ద్వారా తాను మరి సువాసనను వెదజల్లాడు. ఈ ఫ్రాగ్రెన్స్ సిటీకి ఏలియాతో పాటు వెళ్ళాడు. అంటే సువాసన కలిగిన ప్రదేశంలో దేవుని మందిరానికి వచ్చే దేవుని బిడ్డలకు సువాసన తప్పకుండా అంటుంది. బైబిల్ గ్రంథంలో నీ వస్త్రంలో గోపరస వాసనే, అగరి వాసనే, లవంగి పట్ట వాసనే అని ఉంది 45వ కీర్తనలో. యాకోబు ఇస్సాకు తన కుమారుడైన యాకోబు ఆహారం సిద్ధపరచుకొని వస్తే తన కుమారుని ముద్దు పెట్టుకొని, ఇదిగో నా కుమారుని యొక్క సువాసన చేని సువాసన వలె ఉన్నది అని అంటాడు. సువాసన లేని వ్యక్తులను మన దగ్గర ఉండనిస్తామా ఏంటి? ఆ మధ్యలో ఈ గార్బేజ్ది డంప్ చేయడానికి ఒకటి స్టోరేజ్ కొరకు ఒకటి పెట్టారండి మున్సిపాలిటీ. మా ఇంటి దగ్గర వద్దు అంటే మా ఇంటి దగ్గర వద్దు, అందరూ వద్దు 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 అని అంటే అది ఎక్కడో దూరం తీసుకుపోయి పెట్టేశాను. అంటే మనకు దుర్గంధపూరితమైన ఏవైనా కానీ ఇష్టపడము. పోనీ ఎలక చచ్చిపోయిందబ్బా దుర్వాసన వస్తుందంటే వెతికి ఎందుకు కాదు తీసి పడేస్తాం. ఒక సువాసన పరిమళ వాసన ఉన్న దగ్గర ఉంటాం. ఎయిర్ ఫ్రెషనర్స్ కొట్టి ఇల్లంతా సువాసన లేపి అట్లుంటారు కదా. అంటే దేవుని బిడ్డల జీవితాలు సువాసనవి వెదజల్లేవిగా ఉండాలి. ఎలీషా ప్రవక్త ఎరికోకి వెళ్ళాడు. అక్కడి నుండి యోర్దానుకి వెళ్ళాడు. యోర్దాను అను మాటకు మరణము, దుఃఖము అని అర్థం. దేవుని బిడ్డల జీవితంలో సువాసన కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం నీతిమంతుల మీద అనీతిమంతుల మీద దేవుడు సూర్యుడు ఉదయింపజేస్తాడు గనక, వర్షము అందరి మీదనే సమంగా పడుతుంది గనక కష్టాలు కూడా అందరి మీదనే సమంగా వచ్చేస్తాయి. మన దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని ఆ యొక్క అపోస్తల కార్యం 10వ అధ్యాయం 35-36 వచనాల్లో ఉంటుంది. దేవుని బిడ్డ ఎలీషా పట్టుదల కలిగి యజమాని వెంటబడి ఇదిగో నీవు ఇక్కడ ఉండు ఎలీషా, నీవు ఇక్కడ ఉండు, నేను యోర్దాను దగ్గరికి వెళ్తా, నేను ఎరికోకి వెళ్తా, నేను బేతేలుకి వెళ్తా అంటే, లేదు నా ఏలిన వాడని నేను నీతోటి వచ్చేస్తా. ఎందుకు? నాకు నీ నుండి ఆశించేది ఏం లేదు, నాకు ఆత్మ కావాలి. నీ ప్రవర్తనలో నీ ఆత్మాభిషేకంలో నాకు కూడా 2 భాగాలన్నా కావాలి, డబుల్ పోర్షన్ కావాలి నాకు. ఎలీషా ప్రవక్త పట్టుదల కలిగిన వ్యక్తి, సువాసన కలిగిన జీవితాన్ని కలిగిన వ్యక్తి, దైవజనుడని శూన్యమీరాలు ఎరిగింది. అంతేకాదు అతడు సంపన్న కుటుంబం నుండి వచ్చాడు. 12 అరకలు దున్నుతూ 12వ అరక తాను తోలుతుండంట. 11 అరకలేమో పనివారు చేస్తుంటే 12వ అరక తాను పట్టుకొని నడిపిస్తుండట. అంటే సంపన్నుని కుమారుడైనా పనివారితో సమంగా కష్టపడి పనిచేస్తుంది. ఈ రోజుల్లో కష్టపడి పని చేయడానికి ఎవరు ఇష్టపడతలేరు, ఉట్టిగానే కూర్చోవాలి సోమరులలాగా. దేవుని బిడ్డ, దేవుడు కష్టపడి పని చేసేవాడిని, చురుగ్గా ఉండేవారిని కోరుకుంటాడు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారని బైబిల్లో ఉంది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని ఉంది. సోమరి చీమల యుద్ధకు వెళ్ళు, వాటి నడతలను కనిపెట్టు అని సామెత గ్రంథంలో ఉంది. దేవుని బిడ్డ, ఒక దేవుని బిడ్డ అయినప్పుడు చురుకుదనం ఉండాలి, పనిచేసే చేతులు ఉండాలి, ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి, సువాసన వెదజల్లేదిగా ఉండాలి. ఎలీషాకు ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయండి. అంతేకాదు ఆయన లోపల ఉన్న ఒక మంచి లక్షణం చెప్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అనే వ్యక్తి, ఆయన సైన్యాధిపతి సిరియా రాజు దగ్గర. కానీ ప్రవక్త ప్రార్థన చేస్తే తన స్వస్థత కలుగుద్దని వెళ్ళాడు. వెళ్ళి నయమాను గుర్రములతో రథములతో వచ్చిండంట. 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంది.
అంటే అట్టహాసంగా వచ్చాడు, సైన్యాధిపతి కదా. ఎలీషా ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు, రథములతో గుర్రాలతో వచ్చి నిలబడ్డాడు. ఎలీషా అన్నాడు, నువ్వు యోర్దానుకు పోయి 7 సార్లు మునుగు, అప్పుడు నువ్వు బాగైపోతావు అని అంటే నయమానుకు చాలా కోపం వచ్చింది. నేను సైన్యాధిపతిని కదా, నేను రథాలతో గుర్రాలతో ఆర్భాటంతో వస్తే ఈ మనుషుడేంది యోర్దాన్లో మునిగి శుద్ధిలోకి గమ్మంటున్నాడు, దగ్గరకు వచ్చి చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నా అని వెళ్తుంటే పనివాడు అంటుండ, అయ్యా ఒకవేళ గొప్ప కార్యం ఏమన్నా చేయమంటే చేయకపోదువా, మునిగి శుద్ధిలో గమ్మన్నాడు, తప్పేమున్నది, నువ్వు మునగరాదు. పనివాడు చెప్పిన మాట విన్నాడండి నయమాను, మునిగాడు, స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత కానుకలు తీసుకొని వచ్చాడండి. ఎవరికి? ఎలీషా ప్రవక్త. కానుకలు తీసుకొని వచ్చి ఎలీషా ప్రవక్తకి ఇద్దామని అనుకుంటే ఎలీషా ప్రవక్త ఏమంటుండో తెలుసా? 16వ వచనము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బ్రతిమాలను, అతడు ఒప్పకపోయాను. ఏమి తీసుకొనన్నాడు ఎలీషా అంటే ధన వ్యామోహం లేనే లేదండి. సైన్యాధిపతి వచ్చి స్వస్థత పొందిన తర్వాత కానుక తీసుకోమంటే తీసుకోవట్లేదే. ఈ రోజుల్లో నువ్వు ఎవరినన్నా పలకరి, అబ్బా 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 పైసామే హాయ్ పరమాత్మ, పైసలనే ఉన్నాడట దేవుడు. ఎవరన్నారండి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయినరట. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, వాస్తవముగా జీవము దయచేసి దేవుని యందు నమ్మిక ఉంచాలని తిమోతి పత్రికలో వ్రాయబడింది. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అనే మాట కూడా తిమోతి పత్రికలనే ఉంది. దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా పర్వాలేదు, ధనం వైపు చూడకు, దేవుని వైపు చూడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపకపోవు. నువ్వు దేవుని తట్టు చూస్తే నీ ముఖం వెలుగుతో నింపబడుతుంది. నీవు దేవుని తట్టు చూస్తే నీకు స్వస్థత కలుగుద్ది. నీకు దేవుని తట్టు చూస్తే నీకు కావలసిన అవసరతలన్నీ, ఐశ్వర్యం అంతా తీరుతుంది. నేను రుచి చూసిందండి. నా ఒంటరి జీవితంలో పెద్ద కుటుంబం నాది. నా భర్తను ప్రభువు పిలుచుకున్నప్పుడు వాళ్ళను పెంచి పోషించే విషయంలో నేను వ్యక్తిగతంగా అనుభవించి చెప్తున్న సాక్ష్యం. నాకు ఎక్కడి నుండి వస్తాయి అనేది నాకు తెలియదు. దేవుడు నాకు ఇస్తాడు అంతే. ఎన్నో సాక్ష్యాలు చెప్పగలరు. ఏ సందర్భంలో దేవుడు ఎలాగ సహాయం చేశాడు అనే దానికి నేను చెప్పగలుగుతాను. ఎలీషా ప్రవక్త దేవుని ప్రవక్త అయి ఉండి తాను ప్రార్థన చేయడం ద్వారా అనేకులు స్వస్థత పొందుతుంటే నయమానుకు ఇశ్రాయేలు దేశపు చిన్నది సాక్ష్యం చెప్పింది. నయమాను భార్య, అమ్మా మన ఏలినవాడు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే స్వస్థత పొందుతాడమ్మా. ఆ మాట విని నయమాను వచ్చాడు, కానీ ఆర్భాటంతో రథాలతో గుర్రాలతో వచ్చాడు. స్వస్థత పొందినాక పెద్ద కానుకనే ఇద్దామనుకున్నాడు. వెండి బంగారాలు దుస్తులు అన్ని పట్టుకొనే వచ్చాడు. కానీ ఎలీషా అంటున్నాడు, నాకేమొద్దు. మన దేవుడు ఆకాశ పక్షులను పోషించినట్టుగా మనల్ని పోషించే దేవుడు. మనకేం అవసరమో అది తప్పకుండా సమయానికి రప్పించే దేవుడు. దేవుడు మన అవసరతలను తీరుస్తాడు. ఎట్లా తీరుస్తాడో అది మనకు తెలియదు. వ్యక్తిగతంగా నేను అనుభవించిందే చెప్తున్నా. ఎలీషా ప్రవక్త నయమాను దగ్గర ఆ కానుకను చూసి, ఆ కానుకకు అమ్ముడు పోలేదండి, కానుకను ఆశించి తీసుకోలేదు. కానీ ఎలీషా ప్రవక్త దగ్గర ఇంకొక శిష్యుడు ఉన్నాడు, గేహజీ అని.
ఆయన నయమాను దగ్గరికి పోయి అబద్ధం ఆడి తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే ఎలీషా ప్రవక్త అంటుండు, ద్రవ్యమును ధనమును వెండి బంగారాలు సంపాదించడానికి సమయమా ఇది? నీవు అబద్ధం ఆడి వెండి బంగారాలు తెచ్చుకున్నావు గనక ఆ నయమానుకున్న కుష్ఠరోగము నీ ఇంటి వారికి కూడా ఉంటుంది. గేహజీ వెండి బంగారాలతో రోగం కూడా తెచ్చుకోండి. కానీ ఎలీషా ప్రవక్త దేవుని మాటకు లోబడి నాకు ఏదొద్దు అనేసి పంపించేశాడు. దేవుని బిడ్డ, ఈ లోకంలో నీకు ధనం అవసరమే, ప్రతి పనికి ధనం అవసరమే. కానీ ఆ ధనం కొరకు అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు, లంచాలు తీసుకోవద్దు, వడ్డీలు తీసుకోవద్దు, అక్రమ సంపాదన అన్యాయంగా ఆక్రమించొద్దు కూడా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. పాపం భర్త చనిపోయిండు. భర్త చనిపోతే కిరాయోళ్ళు ఖాళీ చేస్తలేరు. ఖాళీ చేయకపోతే ఒక ఆయన వచ్చి పెద్ద మనిషిలాగా ఉండి ఆ కిరాయోళ్ళను ఖాళీ చేపించాడు. పాపం ఈ ఇంటి యజమానురాలు నమ్మింది, భర్త లేడు గనక కష్ట పరిస్థితుల్లో ఈయన వచ్చి ఆదుకున్నాడని, అన్నా మరి నువ్వే ఉండన్నా ఖాళీ చేసిపోయిన ఇంట్లో అని ఉంచుకుంటే, ఇప్పుడు ఈయన ఆ కిరాయోళ్ళను ఖాళీ చేపించండు, ఈయనకి ఇచ్చింది ఆమె. కానీ ఈయన తిష్టేసుకొని కూర్చొని ఇల్లు నాదే అని పెట్టండు. ఎంత దూరం పోయిందంటే కోర్టు వరకు పోయింది. కోర్టు తీర్పు చెప్పే లోపలనే ఈయన చనిపోయిండు కూడా. అన్యాయంగా అక్రమంగా ఎవ్వరిది ఆశించొద్దు. దేవుడు నీకు ఇచ్చింది తీసుకో. నీ అవసరత ఏముందో, నీ అవసరతను ఎట్లా తీరవాలనో నీ దేవునికి బాగా తెలుసు. దేవుని బిడ్డ, నాకు మాత్రం ప్రభువు చాలా నేర్పించాడు. నా సూత్రం అది. నాకు అవసరం ఉండి ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఎక్కడి నుండి ఇస్తాడు అందరే. దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త యొక్క ప్రవర్తనలో ఆయన ధన వ్యామోహం లేనే లేదు. అతడు చురుకైన వ్యక్తి, పనిచేసే వ్యక్తి, దైవజనుడు. అంతేకాదు, ఎలీషా మరి రాజు అంతఃపురంలో తన హృదయంలో అనుకునే విషయాలన్నీ చెప్పే వ్యక్తి అన్నట్టు. అంటే ఇశ్రాయేలు రాజు మీదకి సిరియా రాజు యుద్ధానికి వచ్చాడు. సిరియా రాజు యుద్ధానికి రావడానికి ముందు ఆ బార్డర్ ప్రొటెక్షన్ ఉంటుంది కదండి, సరిహద్దు గొడవలు. ఆ ఇరు దేశాలకు మధ్యలో ఉన్న సరిహద్దుల్లో సిరియా రాజు పోయి ఎక్కడ యుద్ధం చేద్దాం అనుకున్నా అక్కడి నుండి ఇశ్రాయేల్ సైనికులను వాపసు తీసుకునేది అన్నట్టు. అరే, మేము పలానా దగ్గర పోయి యుద్ధం చేద్దామంటే అక్కడ ఇశ్రాయేలీయుడు సైనికుడు ఒక్కడు కూడా దొరకలేడండి అని సిరియా రాజు అనుకొని డౌట్ వచ్చింది. అరే, నేనేదో నా సైన్యాన్ని పంపి యుద్ధం చేద్దాం అనుకుంటే అక్కడ ఒక్కరు కూడా ఇశ్రాయేలీలు ఉండట్లేదు ఏంటి? ఎవరో ఉన్నారు, నేను పలాని స్థలానికి సైన్యాన్ని పంపుతున్నా అని వాళ్ళకి చెప్పగానే వాళ్ళు తప్పించుకొని పోతుండ్రు. ఎవరో చెప్తుండ్రు ఇది అని సిరియా రాజు అనుకున్నాడు. 6వ అధ్యాయంలో ఉంటుందండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. మన పక్షంలో ఉన్నోడు ఎవరో అన్ని విషయాలు చెప్తుండ్రు ఇశ్రాయేల్ రాజుకు. అంటే ఆ విషయం చదువుతున్నా చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో సిరియా రాజు ఇశ్రాయేల్తో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అతడికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. గనక ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనాను. ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేల్ రాజు పక్షమున వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజవైన నా ఏలినవాడా,
ఇశ్రాయేల్ రాజు పక్షంలో ఎవ్వరూ లేరు, కానీ ఇశ్రాయేల్లోనున్న ప్రవక్త యగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజు నాకు తెలియజేయను. ఏమి దైవ జ్ఞానం అండి ఎలీషా ప్రవక్త. దేవుని బిడ్డ, కొన్నిసార్లు పరీక్ష రాయడానికి పిల్లలు వెళ్ళే ముందు వచ్చి ప్రార్థన చేయించుకుంటాం. ప్రార్థన చేసిన తర్వాత, ఆంటీ నువ్వు ప్రార్థన చేసి పంపించినావు ఆంటీ, పరీక్ష హాల్లోకి పోయినాక సేమ్ క్వశ్చన్స్ నువ్వేవైతే చిన్నప్పుడు మేము ఆ క్వశ్చన్ దగ్గర ఇంపార్టెంట్, విఐపి, వెరీ ఇంపార్టెంట్ అట్లా పెట్టుకునేది, వాటిని ఖచ్చితంగా చదువుకొని పోయేది. అవును, నీకు ప్రేరేపించి దేవుడు ఏది చదవమంటాడో అది అనుకోకుండా ఎగ్జామినేషన్ హాల్లో వచ్చింది అనుకో, అప్పుడు పేపర్ లీక్ అయినట్ట, దేవుడు ప్రేరేపించి బయలుపరిచినట్టు. ఎలీషా ప్రవక్త ఇశ్రాయేల్ రాజుకు చెప్పి పంపిస్తుండు, రాజా రాజా ఆ సిరియా రాజు యుద్ధానికి వస్తుండు, తన దండుపేట తీసుకొని వస్తుండు, ఫలాని స్థలానికి నువ్వు ఇశ్రాయేలును పంపకు అంటే రాజు అనుకునే మాటలను ఎలీషా ప్రవక్త తెలుసుకొని, దైవ జ్ఞానంతో తెలుసుకొని ఇశ్రాయేల్ రాజుకు చెప్పేది. అంటే ఎలీషా ప్రవక్తకి ఎంత మంచి లక్షణాలు ఉన్నాయండి. అభిషేకం నొందిన వ్యక్తి, యెహోవాయే నా రాజు అని తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. పట్టుదల కలిగి ఏలినవాడైన దైవజనుడైన ఏలియా దగ్గర 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు. జీవితకాలం అంతా అద్భుతాలు చేసిండు. అయిన తర్వాత స్వార్థం లేని వ్యక్తి అండి. 2 రాజుల గ్రంథంలో ఉంది. బయల్షాలిషా నుండి 20 రొట్టెలు తెచ్చిండ్రట ఎవరో, కొత్త గోధుమల వేసిన ధాన్యం తెచ్చిండ్రట. అక్కడే మీటింగ్లో ఉన్న వారికి అది పెట్టేయమని ఇచ్చేసాను. అబ్బా, నాకే ఒకరు తెచ్చిచ్చాను, ఇంట్లో పెట్టు, నా కుటుంబం తింటుంది, నా పిల్లలు తింటారు అంటారు కదా. ఎలీషా అక్కడ ఉన్న ప్రవక్తల శిష్యులకు పనిచేసిండు. అంటే తనకంటూ ఏది చూసుకోకపోయేది, కానీ దేవుని పని నమ్మకంగా చేసే వ్యక్తి. దేవుని బిడ్డ, ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన సాక్ష్యాన్ని మెచ్చుకుంటాడు. ఆ సాక్ష్యమే దేవుని తీర్పు దగ్గర కూడా నిలబడుతుంది. ప్రయాసపడి ప్రభువునందు నిద్రించినప్పుడు మన వెండి బంగారాలు, మన ఇండ్లు, మన పిల్లలు మన వెంట రారు, కానీ మన క్రియలు మన వెంట వచ్చి దేవుని సముఖంలో నిలబడతాయి. ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగిన వారంగా జీవించాలని ఎలీషా జీవితాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం. ఎలీషా ఏలియాకు బదులుగా ప్రవక్తగా నియమింపబడ్డాడు. ఏలియా దగ్గరున్న ఆత్మ నింపుదలను 2 పాళ్ళు పొందుకున్నాడు. యెహోవాయే నా రాజు అనే తీర్మానంతో బ్రతుకుతున్నాడు. సంపన్న కుటుంబంలో ఉన్నా కూడా గర్వం లేదు. చురుకుదనంతో తన పని తాను చేసే వ్యక్తి అయినా, అంతఃపురంలో సిరియా రాజు అనుకునే విషయాలన్నీ ఇశ్రాయేల్ రాజుకు చెప్పేది. మన నయమాన్ తెచ్చిన కానుక కూడా తీసుకోలేదు. ఏలియా భక్తుని చేత అభిషేకింపబడ్డప్పుడు అరకదున్నే ఎడ్లను బలి అర్పించేసి విందు చేసిందట అక్కడున్న ప్రజలకు. అంటే ఈ అరక ఇవన్నీ నాకు ఉన్నాయంటే మళ్ళీ వ్యవసాయం మీద పడతానేమో, నేను వెనుదిరగొద్దు అనుకొని ఆ అరకదున్నే ఎద్దులను బలిగా అర్పించేసి ఏలియా వెంబడొచ్చేశాడు. పేతురు, నీవు నా వెంటరా, నేను నిన్ను మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తా అంటే పేతురు యేసుప్రభు వెంటొచ్చిండు. యేసుప్రభు సిలువ వేయబడి మరణం అయిపోయిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో నేను మళ్ళీ చేపలు పట్టబోదును అని వెళ్ళిపోయింది. అంటే ఒకసారి దేవుణ్ణి వెంబడించిన తర్వాత వెనుదిరగడానికి వీల్లేదు, పాత వృత్తికి పోవాల్సిన పని లేదు. దేవుడు మనుషులు బట్టే జాలరుగా నిన్ను చేస్తా అన్నప్పుడు దేవుని వెంబడి వెళ్ళాలి అంతే. నేను లోకంలో దేవునికి సిరికి దాసునిగా ఉంటానంటే నడవదు. ఏ మనుషుడు కూడా 2 యజమానులకు దాసుడు కానేరడు. ఒకవేళ అయినా కూడా ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని
దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. అది దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. నిస్వార్థంగా ఉండాలి. లోక సంబంధంగా నాకు ఈ కానుకలన్నీ నాకే కావాలా, నా ఇంటోళ్ళే తినాలా, అటువంటి ఉద్దేశాలు కూడా ఉండొద్దు. అట్లని ఇంటోళ్ళని దేవుడు పస్తు పెడతాడని అనుకున్నారా? ఇంటోళ్ళకి ఏం కావాలనో వాళ్ళకు కూడా ఇస్తాడండి. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. అరుస్తుండే పిల్ల కాకులకు కూడా ఆహారం ఇచ్చే దేవుడు. సింహాలు కూడా ఆకలి కొన్నప్పుడు వాటికి కూడా ఆహారం ఇచ్చే దేవుడు. కాకులకు, పిచ్చుకలకు, పక్షులకు కూడా ఆహారం ఇచ్చే దేవుడు నీకు నాకు ఇయ్యడా? ఆయన పోలికగా మనం ఉన్నాం కదా. దేవుని బిడ్డ, ఒక దేవుని బిడ్డగా ఎలీషా ప్రవక్తకు ఉన్నటువంటి మంచి లక్షణాలను కలిగిన వారంగా జీవించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. వాగ్దాన వాక్యం చదువుతానండి. 34వ కీర్తన 9వ వచనం. ఆయన యందు భక్తులారా, యెహోవా యందు భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ఏమి కొదవలేదండి. ఆయన యందు భయభక్తులు ఉంటే చాలు. ఆయన మన కొదవలన్నీ తీర్చే దేవుడు. దేవుడు మనందరినీ దీవించక. ఆమేన్. ప్రార్థన చేస్తా. ప్రభువా, నాయన పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. మంచి చక్కని సాక్ష్యం కలిగినటువంటి ఎలీషా ప్రవక్త యొక్క జీవితాన్ని ధ్యానించుకున్నాం. అతడు శ్రమజీవి, ఎంతో చురుకైన వ్యక్తి, అరకదున్నే వ్యక్తి. దేవుని పిలుపుతో ముందుకు వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు వెనక తిరగలేదు. ప్రభా నాయన, మరి న్యాయమాన్ తెచ్చిన కానుక కూడా తీసుకోలేదు. రాజు, సిరియా రాజు యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజుకు ప్రార్థన చేసి నీ చిత్తము, నీ ప్రేరేపణను బయలుపరిచిన వ్యక్తి ప్రభా. మరి ఎలీషా ప్రవక్త ఒక దైవజనుడు. ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయి నాయన. మా జీవితంలో ఇలాంటి మంచి గుణాలు మేము కూడా పొందుకోవాలి ప్రభా. మేము ప్రేమించే వ్యక్తులంగా, సహాయం చేసే వ్యక్తులంగా, ఆదరించే వ్యక్తులంగా, ధైర్యపరిచే వ్యక్తులంగా, దురాశ లేని వారముగా, దేవుని వైపే చూసి ఆయన ద్వారానే అన్ని పొందుకునే వారముగా బ్రతకాలని మీరు కోరుతూ ఉండగా అట్టి కృపను మా ఒక్కొక్కరికి దయచేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా దీవించు నాయన. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచు నాయన. మాలో ఎవరికి కూడా నువ్వు దూరంగా ఉండవు ప్రభా. యెహోవా అందరికీ ఉపకారి. నీ పోలికగా చేయబడ్డ ప్రతి మానవుని నువ్వు అక్కున చేర్చుకునే దేవుడవు కానీ దూరపరిచే దేవుడవు కాదు ప్రభా. గనుక మా సాక్ష్యాలను మేము కాపాడుకొని, నీ మీద ఆధారపడి, నీ మీద ఆనుకొని, నీ కొరకు జీవించే కృపను మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక. ఆమేన్.